అప్పుడు కడతా అక్కడ కొట్టద్దే రాక్షసి రండి. వింజుతో కొడతావుటే పంది మొక్కలుదానా అమ్మో దయ్యమా భూతమా పిశాచమా రాక్షసి నడుగులు పోతున్నాయి నాకెక్కడ దొరికావే చి అస్సలు చెప్పింది విని చావే ఏ నువ్వు మాత్రం వినిచేస్తావా? పొద్దునేదో గోల అయిపోయింది అందరి ముందు నా పరుగు పోతుంది. పెద్ద పరువు వాడిపోయిన వంకాయ మొహం నీదే చిక్కిపోయిన కుక్క మొహం బారు కప్పలా బెగబెగ మనకే ఊర కుక్కల మరొక పిచ్చి కుక్కలా రెచ్చిపోకు నీకు స్టైల్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ స్పీడ్ ఎక్కువ స్పిరిట్ తక్కువ ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొత్తకుండా అరేసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి పోరా కొండముచ్చు నిన్ను. సార్ చూడండి సార్ ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు ఏం జరిగింది? నేనే అనలేదు సార్ అడగండి చింపురు జుట్టు ఈ సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అండవు ఏమ్మా చేసి పెట్టొచ్చుగా. మీకు తెలుసుగా నాకు పాస్ ఆఫ్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట దొరుకుతుందో చూసారా? చూసారా మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను మున్న నెట్ అవుతాను. సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్ట ఫెసిలిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము రావయ్యా. అబ్బబ్బబ్బా నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా డైలీ ఎంజాయ్. నా కర్మ కొద్ది కట్టుకున్నాను అనుభవించు. లోపలికి మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించా. అవునవును వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాలితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తురటే. అవును చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే. మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు, మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును కరెక్ట్ గా చెప్పారు. మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి మిమ్మల్ని చాలా తిట్టాను పాపిచ్చిదాన్ని. మొద్దు సారీ చెప్పాల్సిన నేనే దేవత లాంటి నేను నానా మాట్లాడినాను. ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు. 2 రూపాయలు. ఇదిగో 5 రూపాయలు చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు. అవునవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు. మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్ మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం మొయ్యట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా. మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకొట్టే స్టాండర్డ్ ఎదుగుతారు. సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. ఏ మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా మర్చిపోకండి. మర్చిపోకండి. వచ్చేస్తాం. ఇక చూసుకోవా అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు. తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు మా ఆయన ఎంత చక్కగిలి పెట్టినా ఇంత నవ్వు రాదు. 2 జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకేలా వస్తుంది? మోసం చేయకు. ఇది రాంగ్ షో కాదు డీల్ షో. రాంగ్ షో అంతే కాదు డీల్ షో అంటే చెప్తే ఏమిటి ఆ గోలా? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం. ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో వాళ్ళనే దొండకాయ వేయించినట్టు వేయించాలి. ఉండండి నేను చెబుతాను. కాదు డీల్ షో నాకు చెప్పి నువ్వు బేకాడ ఆటిన్ రాని ఏయ్! డీల్ షో. ఎవర్రా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి ఈ పేకాట ఏమిటి? ఆటిన్ రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందటయా బావా. పేకాట గురించి నీకేం తెలుసు? వెళ్ళు. ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా పేకప్. ఏంటి వేస్తావా? చూస్తావా? తీసుకో ముక్కలు తీసుకో. ఏ శుద్ధంట చూద్దాం. అది కూడా అలుపు చూస్తాను. ఏయ్ మాట్లాడటం కాదు కత్తిరే చూస్తాను.
జోకర్ ఇది కట్ జోకర్ ఆటిని రాణి నీది డీల్ షో వీడిది ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా ఇప్పుడు తేలుతుందిగా. నాది డీల్ షో. అమ్మో, నాది డీల్ షో. నాది full count. డీల్ షో అది డీల్ షో. సిగరెట్ కాల్చడం చేతగరిచావట. ఆ? ఆ? ఏంటి ముసలాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్ ఛై, చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా, ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా ప్యాక్ ఆడినా తాగినా పేల్చి పారేస్తాను. అడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ ఆశయం పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చడి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి. అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. చేసుకోండి. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది. తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుకుపోయింది. మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? ప్యాకాట గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే. ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి మీరిచ్చే 5,000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను. అవ్వ ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఏంటండి ఇది? సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బెల్లు కొట్టింది. ఏం తాగుతాం బావా? ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టెస్ట్ కనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం. పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ, మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళాం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న ఆ, అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలుక ఉడి కింద పడుద్ది. ఆహా, కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే. మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడాలయ్యా. అశుభం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.